ఎస్, మా కలిగి ఇంకో క్వశ్చన్. నమస్తే మధుకర్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు చాక్ పౌడర్తో చాలా మెడిసిన్స్, చాలా ఫేక్ మెడిసిన్స్, ఫేక్ డ్రగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు పర్టికులర్గా ఇంత డోసేజ్ అని. కొంతమందికి ఆ డోసేజ్ అందుతుందన్న నమ్మకం ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే మీ మెడ్+లో అడుగుపెట్టిన వాళ్ళకి, మీ స్టోర్స్లో అడుగుపెట్టిన వాళ్ళకి ఎలాంటి భరోసా ఉంటుంది? సో మేము యూజువలీ అన్నోన్ కంపెనీస్ డ్రగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాకే చేయం. ఎన్నోసార్లు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే కొన్ని డ్రగ్స్ మా దగ్గర దొరకవు, ఇవి మేము పెట్టము అని కూడా చెప్తామన్నమాట. ఎందుకంటే టాప్ 100 టాప్ 200 కంపెనీస్లో లేకుంటే ఇది గ్యారంటీ క్వాలిటీ అనేది మాకు తెలిసి ఉంటే తప్ప మేము ఆ డ్రగ్ స్టాక్ చేయం. సో మా దగ్గర వస్తే ఆ డ్రగ్ దొరికే ఛాన్సే లేదు. అది ఒక్కోసారి మాకు డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పేషెంట్లు అంటారనమాట, అరే మెడ్+లో పోతే అన్నీ దొరకవు, చిన్నవి ఒకటి మా డాక్టర్ రాసింది మా దగ్గరనే దొరుకుతుంది, ఇక్కడ దొరకవని. సో అది ఫర్ అ గుడ్ రీజన్ మేము పెట్టాం. సో మా దగ్గర వస్తే దొరికే ఛాన్స్ లేదు. నా చాక్ పౌడరా రెగ్యులర్ మెడిసినా అని చెప్పడము ఇప్పుడు మీరు కొంచెం కష్టమే. అంటే ప్రతి సెకండ్ డ్రగ్ అట్లా ఉంది అని అనట్లేదు, కానీ ప్రివెలెన్స్ ఉంది. అందుకోసమని మీరు కేర్ఫుల్గా కరెక్ట్ బ్రాండ్ చూస్ చేసుకొని కరెక్ట్ స్టోర్లో కొంటే మీకు గ్యారంటీగా కరెక్ట్ డ్రగ్ దొరుకుతుంది. అది 100%. ఎస్, మా కలీగ్. సో 17 ఇయర్స్ అవుతుంది మీ కంపెనీని స్టార్ట్ చేసి. సో ఇన్ని ఇయర్స్లో కస్టమర్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ ఏమైనా వచ్చాయా? సో మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో ఒకటే ఒక నెగిటివ్ రివ్యూ మాకు ఎన్నోసార్లు వచ్చేది. యూజువల్లీ ఏమంటే మా డాక్టర్ రాసింది మీ దగ్గర దొరకదని. నేను ఇంతకుముందు అన్న రీజన్ గురించే ఓసారి ఉండదు మా దగ్గర. మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇదే అనుకున్నాము, గ్యారంటీగా జెన్యున్ మెడిసిన్సే ఇవ్వాలి. రైట్. సో పెద్ద బ్రాండ్స్ ఎట్లా ఇస్తాం, కొన్నిసార్లు వస్తాయి ఇట్లా చిన్న ప్రొపగండా కంపెనీస్ అంటారు. మీరు ఏదైతే అన్నారో వేర్ కొన్ని ప్లేస్లలోనే దొరుకుతుంది డ్రగ్ అని, ఆ ప్రొపగండా కంపెనీ డ్రగ్స్ పెట్టొద్దు అని అనుకున్నాము ఎన్నోసార్లు. అసలు మేము స్టాక్ చేయం అది. సో అది లేనందుకు కొన్ని ప్లేస్లలో ఈ కామెంట్ వస్తుంది, అన్నీ లేవు మీ దగ్గర డ్రగ్స్ అని. అదొకటి తప్పిస్తే యూజువలీ మా దగ్గర కస్టమర్స్ బ్రాండెడ్ డ్రగ్స్ కోసమైనా కానీ, మా ప్రైస్ కోసమైనా కానీ, అవైలబిలిటీ కోసమైనా కానీ దేర్ అ వెరీ హై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో చిన్న ఎగ్జాంపుల్ దానికి, ఇప్పుడు మీరు దేశంలో చూస్తే 9 lakh స్టోర్స్ ఉన్నాయండి మొత్తం కంట్రీలో. 9 lakh స్టోర్స్ మొత్తం కలిసి 2 lakh crores బిజినెస్ ఉంది. సో మీరు కరెక్ట్ కనుక డివైడ్ చేస్తే అది దగ్గర 20 లక్షల బిజినెస్ కనబడుతుంది అనమాట. 20 lakhs per year. మెడ్+ యావరేజ్ స్టోర్ వచ్చి అంటే మా ఒక 2 years దాటిన స్టోర్ ప్రతి ఒక్కటి డస్ ఎనీవేర్, అంటే వాళ్ళ 20 lakhs అయితే మాది ఎనీవేర్ ఫ్రమ్ 1.6 to 2 crores చేస్తుంది బిజినెస్. సో దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే కస్టమర్స్ ఆర్ హ్యాపీ విత్ అవర్ సర్వీస్ అండ్ దే ఆర్ కమింగ్ టు అస్. సో అంటే క్వాలిటీ కంట్రోల్ సంబంధించి మెడ్+ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా వేరే ఫెసిలిటీస్లో మీరు చేయిస్తున్నారు, తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ అది మీకు ఉంటుంది కాబట్టి దాన్ని ఆ చెకింగ్ అది ఎట్లా చేస్తారు మీరు? సో ఈ క్వాలిటీ వస్తే రెండు కూడా మాట్లాడతాం మనము. ఒకటి బ్రాండెడ్ జెనరిక్స్. ఈ బ్రాండెడ్ జెనరిక్స్ ఏదైనా కానీ మేము డైరెక్ట్లీ కంపెనీ నుంచి కొంటాం వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. రైట్. సో డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి అది మీకు 100% గ్యారంటీ. మా దగ్గర దొరికే ప్రతి బ్రాండ్ కూడా జెన్యూన్ అని. రైట్. మేము 20% డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే అది మా స్కేల్ గురించే బెనిఫిట్. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్, రీటైల్ రెండు మార్జిన్స్ కలుపుకొని వచ్చే 30%లో 20 కస్టమర్కి ఇస్తాం. రైట్. సో అట్లా సాధ్యమైన డిస్కౌంట్ మాత్రమే అది. సో బ్రాండెడ్ జెనరిక్స్లో 100% క్వాలిటీ. సెకండ్, మా సొంతం బ్రాండ్ అయితే మేము దేశంలో ఉన్న టాప్ 3 కంపెనీస్ దగ్గరనే తయారు చేస్తాం. దగ్గర 90% ఆఫ్ డ్రగ్స్. ఒకటి ఉంది యాక్యూమ్స్ అని, AKUM అని. ఇది వీళ్ళు దగ్గర అంటే వీళ్ళు రీసెంట్లీ పబ్లిక్ లిస్టెడ్ కూడా అయిందో, అరౌండ్ 13,000-14,000 crores ఎంతో ఉంది మార్కెట్ క్యాప్ వాళ్ళది. దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద కంపెనీ. వీళ్ళు ఇన్నోవా, క్యాప్టాబ్, సైనోకెమ్, ఇంకా ఒకటారు ఉంది విండ్లాస్ అని. ఈ 3-4 కంపెనీస్లో 90% ఆఫ్ ఆల్ మెడికేషన్స్ మావి తయారవుతున్నాయి. సో ఇదే ప్లేస్లో ఇన్ఫ్యాక్ట్ మేము ఏ డ్రగ్ కూడా వెళ్ళి ఏ కంపెనీకి ఆర్డర్ ఇయ్యము బిఫోర్ ఆ కంపెనీ అట్లీస్ట్ టాప్ 20 కంపెనీస్లో 2-3 అదే డ్రగ్ తయారు చేస్తే తప్పిస్తే. సో ఆల్రెడీ మేము ఇస్తున్నామంటే వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు కొన్ని లక్షలల్లో, అది ఆల్రెడీ మార్కెట్లో ఉంది అని అర్థం. రైట్. సో ఈ కంపెనీలు కాకుండా ఒక హార్డ్లీ ఒక 5-7 కంపెనీస్ ఉంటాయి. అంటే ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. ఒకడు ఓన్లీ ఆయింట్మెంట్స్ చేసే స్పెషలిస్ట్ ఉంటాడు, వాడు దేశంలో టాప్ ఉంటాడు. ఇంకోడు లెట్స్ ఏ జెల్ ట్యాబ్లెట్స్ తయారు చేసేవాడు ఉంటాడు. అట్లా వేరే జెల్ క్యాప్సూల్స్. సో అట్లా వేరే ఉన్న వాళ్ళకే ఇస్తాం ఆర్డర్స్. సో మేము 2 things, కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ని చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర కరెక్ట్ టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మా ల్యాబ్లో మళ్ళీ టెస్టింగ్ చేస్తాము. లేదంటే మేము అట్లీస్ట్ అవుట్సోర్సింగ్ చేస్తాం టెస్టింగ్.